ఒక ఊర్లో ఇద్దరు అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి వచ్చేసి 10 years, ఇంకో అమ్మాయి వచ్చేసి 6 years. వాళ్ళిద్దరు చాలా క్లోజ్. చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడు తిన్నా కూడా కలిసి తింటారు, దాంతోపాటు కలిసి ఆడుకుంటారు, ప్రతిరోజు బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అలా ప్రతిరోజు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఊరి బయటికి వచ్చేస్తారు. కైట్ ఎగరేస్తూ ఊరి బయటికి వచ్చేస్తారు. అక్కడ ఎవరు ఉండరు. అక్కడ ఆడుతూ ఆడుతూ పొరపాటుగా ఒక బావి ఉంటుంది, నీళ్ళ బావి, వెల్ యునో. ఆ వెల్లో వచ్చేసి 10 years అమ్మాయి ఉంది కదా, పడిపోతుంది జారి పొరపాటుగా. అప్పుడు 6 years అమ్మాయి కూడా ఉంటుంది కదా, చూస్తుంది చుట్టుపక్కల అందరినీ. అమ్మాయి అరుస్తూ ఉంటుంది బావిలో పడిన తర్వాత, నన్ను హెల్ప్ చేయండి, కాపాడు కాపాడు అని అరుస్తుంటుంది. అప్పుడు ఆ 6 years అమ్మాయి భయపడుతుంది, అరే పడిపోయిందని. దూరం నుంచి చూస్తుంది, ఎవరైనా ఉన్నారు హెల్ప్ చేయండి. ఎందుకంటే ఊరి బయటికి వచ్చేసింది అమ్మాయి. ఊరిలో ఉండింటే జనాలు ఉంటారు, ఊరి బయట ఉన్నారు కాబట్టి ఎవ్వరు ఉండరు. ఊరి చుట్టూ మొత్తం చూసి ఎవరు లేరు, చుట్టుపక్కల ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి సడన్గా చూస్తూ ఒక బకెట్ ఉంటుంది. 6 years అమ్మాయి ఆ బకెట్ తీసుకుని దానికి తాడు కూడా ఉంటుంది, వెల్ ఉంటుంది కాబట్టి బకెట్తో వాటర్ తీస్తాం కదా, సో అదే తాడు వేస్తుంది. దానిలో వేసిన తర్వాత పట్టుకోమని చెప్తుంది 10 years అమ్మాయికి. పట్టుకుంటుంది. తను రోప్ తీసుకొని ఆ 6 years అమ్మాయి రోప్ తీసుకొని పిచ్చి దానిలా లాగుతుంది అట్లే. నిజంగా అంటే పిచ్చి పట్టినట్టు లాగుతుంది అట్లే. తను లాగుతుంది గట్టిగా లాగుతుంది. తను కనపడేంత వరకు, అంటే వెల్ నుంచి పైకి వచ్చేంత వరకు లాగుతూనే ఉంటుంది, శక్తి మొత్తం ఉపయోగించి. ఇటు లాగుతుంది. లాస్ట్కి తన చేయి కనపడుతుంది వెల్ నుంచి, అక్కడ నుంచి. అప్పుడు పైకి ఎక్కిన తర్వాత అప్పుడు హ్యాపీ అవుతుంది. సో తర్వాత వచ్చేసి హ్యాపీ అని బయటికి వస్తారు. కానీ ఇంకోటి ఏం తెలుసా, ఇప్పుడు అది జరిగింది కదా, పొరపాటు కింద పడినారు, అది పోయి ఊరు వాళ్ళు చెప్తే వదులుతారా? పనిష్మెంట్ చేస్తారు కదా. సో భయపడతారు. ఇంకా ఇంటి నుంచి బయటికి పంపారు, ఆడపిల్లలు కాబట్టి. పర్లేదు, నాదే కదా తప్పు అని చెప్పేసి ఆ 10 year అమ్మాయి నేను చెప్తాను అని చెప్తుంది. సరే అని చెప్పేసి ఊరి వాళ్ళ దగ్గర పోయి అట్లా చెప్తుంది, ఇలా జరిగింది, నేను బావిలో పడిపోయినాను, ఈ 6 years అమ్మాయి కాపాడింది, నా ఫ్రెండ్ కాపాడింది అని చెప్తే ఏ ఒక్కరు నమ్మరు. అసలు ఎట్లా నమ్మరు? ఎందుకు నమ్మరు చెప్పండి, ఎందుకు నమ్మరు చెప్పు. ఏది చిన్నమ్మాయి ఎలా లాగుతుంది? వెరీ గుడ్. చిన్నమ్మాయి 6 years అమ్మాయి 10 years అమ్మాయిని ఎలా లాగుతుంది అని డౌట్ వచ్చింది అందరికీ. కామెడీ అనుకుంటారు. అందరికీ చెప్పినా కూడా ఎవ్వరు నమ్మరు. చివరికి ఒక పెద్ద ఆయన ఉంటారు, ఆయన దగ్గర పోయి చెప్తే ఆయన ఒక్కడే నమ్ముతాడు. ఆయన పేరు రహీం బాబాయ్ అంటారు. ఆయన పేరు రహీం బాబాయ్ చెప్పినారు కాబట్టి ప్రజలు కూడా నమ్ముతారు. అప్పుడు నమ్మడం స్టార్ట్ చేస్తారు, ఏదో నిజమే ఉంటుంది అనుకుంటారు. అప్పుడు వచ్చేసి అడిగితే ఈ 6 years అమ్మాయి బకెట్ కూడా ఎత్తదు, కానీ అంత వెయిట్ ఉంటుంది బకెట్. 6 years అమ్మాయి మొత్తం లాగల్లా కదా, అది వేసి తన్నిని కూడా లాగిందంటే ఎట్లా నమ్మాలి అంటే, ఏముంది వాళ్ళిద్దరు ఊరి బయట. రహీం బాబా చెప్పేది ఏమంటే, ఏముంది ఆ ఊరి బయటికి వెళ్ళినారు, ఊరి బయట వెళ్ళిన తర్వాత ఆడుకుంటూ జారి కింద పడింది 10 years అమ్మాయి. ఆ 6 years అమ్మాయి బకెట్ వేసుకొని రోప్ కట్టుకొని వేసింది అండ్ బయటికి లాగింది. దీంట్లో నమ్మసకంగా ఏముంది? అక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే, తను దూరపు చుట్టూ చూసింది, ఏ ఒక్కరు లేరు కాపాడడానికి ఎవరే లేరు, తను ఒక్కరే ఉంది 6 years అమ్మాయి. తనకి చెప్పేవారు లేరు, నీ వల్ల కాదు అని చెప్పేవారు లేరు కాబట్టి తను చేసింది. నీ వల్ల కాదు అని చెప్తే తను భయపడతాడు, నా వల్ల కాదులే అని గివప్ చేసేస్తారు. అమ్మాయి ఎత్తేది కాదు, ఎవరు చెప్పేవారు లేదు, నీ వల్ల కాదు అని డీమోటివేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నా వల్ల అవుతుంది అనుకొని. తను కూడా అనుకోలేదు, తాను చెప్పలేదు నీ వల్ల కాదు అని, డైరెక్ట్ చేసేసింది, లాగింది. అంటే దీనివల్ల మీరు చెప్పండి, దీని మోరల్ ఏంది చెప్పండి ఒకసారి. తెలివిగా ఆలోచించి, ఇంకా డోంట్ అండర్ ఎస్టిమేట్. వెరీ గుడ్. మన బలం మనకు తెలుసు, కానీ వేరే వాళ్ళు ఎత్తిపరిచేటోళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే మన ఫ్యూచర్ కానీ మన కెరియర్ కానీ చాలా బాగుంటుంది. నేత్ర. వెరీ గుడ్ నేత్ర. ఏ క్లాస్? 9th. వెరీ గుడ్, సూపర్ ఆన్సర్ ఇచ్చింది. ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, ఎవరితో కంపేర్ చేయకూడదు, ఎవరితో
మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన శక్తి మనకి తెలుసు. మన శక్తిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే అప్పుడు సక్సెస్ఫుల్ అవుతాం. సింపుల్. ఎవరితో కంపేర్ చేసుకోవద్దండి. నీ శక్తి నీకే తెలుసు. నువ్వు కరెక్ట్ తెలుసుకోవాలి. నీకు తెలిసిన శక్తిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే చాలు. అందరిలో టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి, ప్రూవ్ చేయండి. అదే మీ లైఫ్.